వైసీపీ నాయకులు ఎవరైతే లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారో అనంతపూర్ నుంచి చిత్తూరు వరకు మొత్తం వైసీపీ నాయకులు మా రాయలసీమ ప్రాంతం, మా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గుండకాయ అని చెప్పి గుండెలు బాదుకొని కొట్టుకుంటున్నారో ఆ వైసీపీ నాయకులకి అందరికీ ఒకటే ప్రశ్న నేను అడుగుతున్నా. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఎన్ని జిల్లాలు కవర్ అవుతున్నాయి? రాయలసీమలో ఎన్ని ప్రాంతాలు రాయలసీమలో కవర్ అవుతున్నాయి చెప్పండి. అసలు వాళ్ళ ఏరియాకి అంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాదో వాళ్ళు కూడా గుండెలు బాధేసుకుంటున్నారు. సో అవగాహన లేకుండా మాట్లాడుతున్న మీ మాటలు చూసి ప్రజలే మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు. అది గమనించండి. అవగాహన తెచ్చుకోండి, లేదంటే పక్కన కూర్చోండి, మేము చేసేది చూడండి. అంతేగాని రైతులని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే మాత్రము రైతులు తిరగబడతారు. మీరు రేపు పొద్దున పోతిరెడ్డిపాడులో ఏదో పెద్ద మీటింగ్ పెట్టుకొని ఘనకారం చేద్దాం అనుకుంటున్నారు. ఎవరైతే రైతులు భూములు కొట్టేసినారో, ఎవరైతే రైతుల జీవితాలతో ఆడుకున్నారో, ఎవరైతే రైతు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు బయటికి రాకుండా ఇళ్లలో కూర్చున్నారో వాళ్ళు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. మీడియా ముందర కండవ వేసుకొని రైతుల గురించి మాట్లాడితే హీరోలు అనుకుంటున్నారు. అసలు సిసలైన రైతుల గురించి మాట్లాడే అర్హత, రైతుల కోసం కష్టపడిన నాయకత్వము కేవలము ఎన్డీఏ ప్రభుత్వంలో మాకు మాత్రమే ఉంది. అది మేము నిరూపించుకున్నాం. అసలు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో రాయలసీమ ఎత్తుపోతుల గురించి మాట్లాడకపోయింటే వీళ్ళందరూ నిద్రపోతున్నారు. ఒక టాపిక్ దొరికింది, ఇప్పుడు మనం ఏదో వాంచుకుందాం వీళ్ళని అని చెప్పి ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. మీరు వాంచుకోవడం కాదు, మిమ్మల్ని రేపు పొద్దున ప్రజలు రైతులు మిమ్మల్ని వాంచుకుంటారు. ఆ సంగతి మీరు గమనించాలి. ముఖ్యంగా రాయలసీమ ద్రోహి ఎవరు అంటే వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రజలందరూ కూడా మేము చెప్పింది కాదు, మేమిచ్చిన బిరుదు కాదు, ప్రజలు ఇచ్చిన బిరుదు. అసెంబ్లీకి రారంట. అసెంబ్లీలో బ్రహ్మాండంగా మీరు బడ్జెట్ సెషన్స్ ఉన్నాయి. మీరు నిజంగా రాయలసీమకి నష్టం జరిగింటే అసెంబ్లీ దగ్గరిల్లేలాగా వచ్చి మాట్లాడండి. అసెంబ్లీలో మమ్మల్ని ఫేస్ కండి. మీరు రాయలసీమ వాసులు అంటున్నారు కదా, మా అందరిని ఎదుర్కోండి.